ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. అంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. అగజా ఆనన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే ఏకదంతముపాస్మహే. తల్లి నిన్ను దలంచి పుస్తకము చేతన్ భూనితిన్ నీవు నాయులంబందున నిల్చి జృంభణముగా నుక్తుల్ సుశబ్దంబుల్ శోభిల్లం పల్కుము నాదు వాక్కునను సంప్రీతిన్ జగన్మోహిని పుల్లాబ్జాప్టి సరస్వతి భగవతి పూర్ణేందు బింబాననా. హ్రీంకారాసన గర్భితానలశిఖాం సౌక్లీం కళాం బిభ్రతీం సౌవర్ణాంబరధారిణీం వరసుధా దహుతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తకపాశమంకుశధరాం సద్భూషితాం ఉజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్పరకళాం శ్రీచక్రసంచారిణీం. గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుసాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. అందరికీ నమస్కారం. నా శ్రీలలిత యూట్యూబ్ ఛానల్కి మీకు అందరికీ సుస్వాగతం. ఈ ఛానల్లో మనం శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలో ఉన్నటువంటి అమ్మవారి నామాలకి అర్థాల తాలూకు వివరాలు తెలుసుకుంటున్నాం. కిందటి భాగంలో మనం 51, 52 శ్లోకాల్లో ఉన్నటువంటి 193 నుంచి 204 వరకు ఉన్న నామాల తాలూకు అర్థాల వివరాలు తెలుసుకున్నాం. ఈ భాగంలో 53, 54 శ్లోకాల్లో ఉన్నటువంటి 205వ నామం నుంచి అర్థ వివరాలు తెలుసుకుందాం. ఈ భాగంలో ప్రవేశించే ముందు కిందటి భాగంలో మనం ఏం నామాల అర్థాలు తెలుసుకున్నామో ఒకసారి పునశ్చరణ చేసుకుని ఈ భాగంలోకి ప్రవేశిద్దాం. 193వ నామం దుష్టదూర. అంటే దుష్టత్వం ఉన్న వాళ్ళకి అమ్మ దూరంగా ఉంటుంది. లోకహాని చేసే వాళ్ళని అమ్మ అనుగ్రహించదు, శిష్టులనే అనుగ్రహిస్తుంది, దుష్టుల యొక్క చేష్టల్ని అరికడుతుంది. అలానే అమ్మకి పక్షపాత బుద్ధి లేదు, శిష్టులను రక్షించి దుష్టులు ఇంకా పతనం కాకుండా చూస్తుంది అని చెప్పి తెలుసుకున్నాం. ఆ తర్వాత నామం దురాచార శమని. భక్తుల యొక్క దురాచారాలన్నింటినీ శమింపజేస్తుంది. ఒకప్పుడు మంచివాళ్ళు కూడాను దేశము, కాలము, కర్మానికి లోబడి కొన్ని దుష్టమైన పనులు చేస్తూ ఉండొచ్చు, దురాచారాలు పాటిస్తూ ఉండొచ్చు. వాళ్ళు భక్తులు అవడంతో వాళ్ళ యొక్క దురాచారాలని అమ్మ త్వరితగతిని శమింపజేస్తుంది అని చెప్పేసి తెలుసుకున్నాం. ఆ తర్వాత నామం 195వ నామం దోషవర్జిత. అన్ని దోషాలని వదిలివేసినది అమ్మ అని చెప్పి తెలుసుకున్నాం. అంటే మనం చేసేటువంటి కార్యక్రమాల్లో కొన్ని మలినాలు వస్తూ ఉంటాయి. ఆ మలినాల్ని ఎప్పటికప్పుడు విసర్జించి మనం అమలినంగా ఉండాలి. అమ్మవారు అలాగే ఈ సృష్టి కార్యంలో కొన్ని మలినాలు వచ్చినప్పుడు ఆ మలినాలను తొలగించుకుని ఎప్పటికీ అమలినంగా ఉంటుంది.
మనం అన్నం వండేటప్పుడు పూర్వం కట్టి పొయ్యిల మీద అన్నం వండేటప్పుడు పొగ మసి ఇవన్నీ వచ్చేవి. అలా అని చెప్పి అన్నం వండడం మానేయలేదు మన పూర్వీకులు. ఇప్పుడు అలాగే ఒక యజ్ఞం చేస్తూ ఉంటే లేకపోతే హోమం చేస్తూ ఉంటే ఆ హోమంలో మనం వేసే సమిధల తాలూకు పొగ పైకి వస్తూ ఉంటుంది. అలాని పొగ వస్తుంది అని చెప్పేసి మనం ఆ యాగాన్ని హోమాన్ని మానేయలేము. కాబట్టి ఎప్పటికప్పుడు ఈ దోషాలని తొలగించుకుంటూ మన యొక్క కార్యక్రమాల్ని మనం నెరవేర్చుకోవాలి అని అమ్మ ఈ నామం ద్వారా మనకి తెలియజేస్తుంది. ఆ తర్వాత నామం 196వ నామం సర్వజ్ఞ. అన్నీ తెలుసుకున్నది, అన్నీ తెలిసినది అమ్మవారికి అన్నీ తెలుసు. ఈ సృష్టిలో ఉన్నటువంటి సమస్త ప్రాణికోట్లలోనూ ఎవరెవరు ఏం చేస్తున్నారు అన్నీ తెలుసు. అలా ఆ ప్రాణులకు కూడా మేము ఉన్నాము అని వాళ్ళు తెలుసుకోవడానికి కావాల్సినటువంటి ఆ ఎరుక అనేదాన్ని ఆ అమ్మవారే మనకి ఇస్తూ ఉంటుంది అని చెప్పేసి తెలుసుకున్నాము. తర్వాత నామం 197వ నామం సాంద్ర కరుణ. అమ్మ చాలా ఘనమైనటువంటి కరుణ కలిగినది. అమ్మ కరుణ సాంద్రతతో కూడినది. అంటే కరుణ పండినటువంటి కరుణ కలిగినటువంటిది. ఆ కరుణ లేనివాడు అమ్మ అనుగ్రహానికి నోచుకోలేడు. కరుణ అనేది హృదయానికి సంబంధించినది. అంటే అవతల వాళ్ళని క్షమించడం, ప్రేమించడం, వాళ్ళు చేసేటువంటి తప్పుడు పనులను సహించడం, ఇలాంటివన్నీ కూడా కరుణ అని చెప్పి చెప్తారు అని చెప్పి తెలుసుకున్నాం. ఆ తర్వాత నామం 198వ నామం సమానాధిక వర్జిత. అమ్మకి అమ్మతో సమానమైన వాళ్ళు ఎవరు లేరు, అమ్మ కన్నా ఎక్కువ వాళ్ళు కూడా ఎవరు లేరు అని చెప్పేసి ఈ నామానికి అర్థం. సమాన అధిక వర్జిత అని రెండు, సమానము లేదు అధికము లేదు. ఇలాగా ఈ రెండు ఈ అర్థం ఈ నామానికి అమ్మకన్నా గొప్పవారు కానీ అమ్మతో సమానమైన వారు కానీ ఇంకెవరూ లేరు అని చెప్పేసి ఈ నామం యొక్క అర్థం అని చెప్పి తెలుసుకున్నాం. ఆ తర్వాత నామం 199వ నామం సర్వశక్తిమయి. అమ్మలోనే అన్ని శక్తులు ఉన్నాయి. ఈ జగత్తంతా ఆ శక్తితోటే నడిపింపబడుతోంది. పిపీలికాది బ్రహ్మ పర్యంతము కూడాను శక్తి వల్లనే కదులుతున్నాయి. అచేతనమైనటువంటి వస్తువుల్లో కానీ సచేతనమైనటువంటి వస్తువుల్లో కూడా శక్తి ఉంటుంది. చెట్టు మామూలుగా అయితే కదలదు, కానీ గాలి వేసినప్పుడు ఆ చెట్టు యొక్క ఆకులన్నీ కదులుతూ ఉంటాయి. అలాగే అచేతనమా సచేతనమా అన్న విషయాన్ని పక్కన పెడితే ప్రతి ఒక్కరిలోనూ ఉండేటువంటి శక్తి ఏదైతే ఉందో ఆ శక్తి అమ్మవారే. అమ్మ అందే అన్ని శక్తులు ఉన్నాయి అని చెప్పి తెలుసుకున్నాం. ఆ తర్వాత 200వ నామం సర్వమంగళ. మంగళం అంటే శుభం. అమ్మ మంగళ స్వరూపిణి, సర్వమంగళ స్వరూపిణి, శుభరూపిణి. అమ్మ రూపమే మంగళప్రదంగా ఉంటుంది, శుభప్రదంగా ఉంటుంది అని చెప్పేసి తెలుసుకున్నాం. ఆ తర్వాత నామం సద్గతి ప్రద. మంచి గతిని ప్రసాదించేది అమ్మవారు అని చెప్పి తెలుసుకున్నాం. లలిత అమ్మవారు అందరికీ ఎవరైతే మంచి దారి చూపించి భక్తులందరికీ కూడాను మంచి దారి చూపించి వాళ్ళని అనుగ్రహిస్తూ ఉంటుంది. సత్యానికి దారి చూపించి వాళ్ళని అనుగ్రహిస్తూ ఉంటుంది. కాబట్టి సద్గతి ప్రద అని చెప్పేసి తెలుసుకున్నాము. ఆ తర్వాత 202వ నామం సర్వేశ్వరి. సకలానికి ఆమె ఈశ్వరి, అంటే ప్రభువు. అన్నిటినీ ఆమె పరిపాలిస్తూ ఉంటుంది. కాబట్టి రెండో నామం మహారాజ్ఞి అని ఉంది. సృష్టిలో అన్నీ కూడాను లలిత అమ్మవారి యొక్క అధీనంలోనే ఉన్నాయి. అన్ని జీవరాశుల్లో ఉన్నటువంటి చైతన్యం కూడాను అమ్మదే. త్రిగుణాలు కానీ పంచభూతాలు కానీ జీవులు కానీ ఎవరో తమంతట తాము ఏమీ చేయలేరు. వీళ్ళందరికీ ఇచ్ఛా జ్ఞాన క్రియాశక్తులు పనిచేయడానికి అమ్మవారి యొక్క చైతన్యమే కారణము. కాబట్టి అమ్మ ఈ సకలానికి ఈశ్వరి అని చెప్పి తెలుసుకున్నాము. ఆ తర్వాత నామం 203వ నామం సర్వమయి. అంతా తానే ఉంది, లలిత అమ్మవారే అంతా తానే ఉంది అని చెప్పేసి ఈ నామం యొక్క అర్థం. అంటే సర్వమయి అంటే 5 మార్గాలుగా
శివరూపాన్ని తెలుసుకోవడం అని చెప్పేసి తెలుసుకున్నాము. అలాగే పత్తి ఆధారంగా వస్తువులు, వస్త్రాలు ఎలా అయితే ఇతర వస్తువులు ఎలా అయితే తయారవుతూ ఉంటాయో, ఆ వస్తువులన్నిటికీ పత్తి ఎలా అయితే ఆధారమో, పత్తి లేనిదే దుష్టులు ఎలా లేవో, అమ్మ లేనిదే ఈ లోకం లేదు. అన్ని 14 భువనాల్లోనూ కూడాను అమ్మ యొక్క చైతన్యమే ఉంటుంది అని చెప్పేసి తెలుసుకున్నాం. ఆ తర్వాత నామం సర్వమంత్ర స్వరూపిణి, అన్ని మంత్రాల యొక్క రూపము అమ్మయే అని చెప్పి తెలుసుకున్నాము. మంత్రము అంటే మననం చేసే కొలది రక్షించేది, అది శబ్దస్వరూపము. శబ్దస్వరూపం కూడా అమ్మవారి రూపమే. అందరి దేవతలు కూడాను అమ్మవారి నుంచే వచ్చారు. అన్ని నామాలు కూడాను శబ్దం నుంచే ఏర్పడ్డాయి. అందుచే అమ్మ సర్వమంత్ర స్వరూపిణి అని చెప్పేసి తెలుసుకున్నాము. ఇంతవరకు మనం కిందటి భాగంలో తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ భాగంలో 53, 54 శ్లోకాల్లో ఉన్నటువంటి 205వ నామం నుంచి 218వ నామం వరకు గల నామాల తాలూకు అర్థాల వివరాలని తెలుసుకుందాం. ముందుగా 53వ శ్లోకం. సర్వయంత్రాత్మిక సర్వతంత్ర రూప మనోన్మని మహేశ్వరి మహాదేవి మహాలక్ష్మీర్మృడప్రియా. శ్లోకం మళ్ళీ ఇంకొకసారి. సర్వయంత్రాత్మిక సర్వతంత్ర రూప మనోన్మని మహేశ్వరి మహాదేవి మహాలక్ష్మీర్మృడప్రియా. ఈ శ్లోకంలో మొదటి పాదంలో సర్వయంత్రాత్మిక సర్వతంత్ర రూప మనోన్మని అని 3 నామాలు, రెండవ పాదంలో మహేశ్వరి మహాదేవి మహాలక్ష్మి మృడప్రియా అని 4 నామాలు ఉన్నాయి. మొత్తం 7 నామాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ నామాల తాలూకు అర్థాలు వరుసగా తెలుసుకుందాం. సర్వయంత్రాత్మిక, అన్ని యంత్రముల యొక్క మూలము అమ్మే. యంత్రం అంటే ఏమిటంటే సృష్టి యొక్క వ్యూహము. అది బిందు రూపంలో ఉండొచ్చు, వృత్తం రూపంలో ఉండొచ్చు, త్రిభుజం రూపంలో ఉండొచ్చు, చతుర్భుజ రూపంలో ఉండొచ్చు, పంచభుజ రూపం కానీ అష్టభుజం కానీ ఏదే విధంగా ఎలా అయినా ఉండొచ్చు. అన్ని రూపాలన్నీ కూడాను, ఈ యంత్రాల తాలూకు రూపాలన్నీ కూడాను అమ్మ నుంచే వచ్చాయి. మంత్రం యొక్క ఆధారంతో ఈ యంత్రాలు ఏర్పడతాయి. సర్వమంత్రాత్మిక అని కిందటి నామంలో తెలుసుకున్నాం కదా. అంచేత అమ్మవారు ఆ మంత్రరూపంగానూ ఉంటుంది. యంత్రం అమ్మ మంత్రరూపంగా ఉంటే ఆ యంత్రం అమ్మ యొక్క ఆత్మగా ఉంటుంది అని దీని అర్థం. సర్వేషాం ఘంటార్గళాదీనాం యంత్రాణం ఆత్మస్వరూపేవాత్మిక అంటే ఘంటార్గళాది సక యంత్రములే ఆత్మగా కలిగినది అని చెప్పేసి అర్థం. ఈ యంత్రాలు 3 రకాలు. ఒకటి ప్రతిష్ఠా యంత్రాలు, అంటే విగ్రహాలను ప్రతిష్ఠించినప్పుడు ఈ యంత్రాలు విగ్రహాల కిందని ఈ యంత్రాలని దేవతల విగ్రహాలు ప్రతిష్ఠించేటప్పుడు ఈ ప్రతిష్ఠ చేసేటప్పుడు ఆ యంత్రాలు ఆ విగ్రహం కింద పెడుతూ ఉంటారు. పూజా యంత్రాలు, ఇంట్లో పూజలు చేసుకోవడం కోసం చేసేటువంటి యంత్రాలు. 3 ధారణా యంత్రాలు. ఇలాగా ఈ యంత్రాలన్నీ కూడాను అమ్మవారి యొక్క ప్రతిరూపమే. అన్నీ అమ్మ యొక్క ఆత్మస్వరూపాలే. ఈ అన్ని యంత్రాల్లోకి ముఖ్యమైన యంత్రం ఏది అంటే శ్రీచక్రము అంటేది. శ్రీచక్రం అంటే ఒక పూజా గదిలో ఉండేటువంటి యంత్రమే కాదు, ఇది చరాచర జగత్తుకి ప్రతీక, విశ్వ మానవాళికి ప్రతీక. అందుకే ఈ శ్రీచక్రాన్ని కనుక అర్చించినట్టయితే ఈ సమస్త లోకాలని అర్చించినట్టే, విశ్వమానవాళిని అంతని కూడా అర్చించినట్టే అని చెప్పేసి చెప్పబడుతోంది. శ్రీచక్రాన్ని అర్చిస్తే విశ్వమానవ కళ్యాణం జరుగుతుంది అని చెప్పేసి చెప్పబడింది. ఆ తర్వాత నామం 206వ నామం సర్వతంత్ర రూప, అన్ని తంత్రముల యొక్క స్వరూపము అమ్మవారే. తంత్రం అంటే ఏమిటి అంటే శాస్త్రీయ విధానము. అంటే ఒక యంత్రం ప్రతిష్ఠించినప్పుడు కానీ, ఒక అమ్మవారి మంత్రాలు చేసేటప్పుడు కానీ అది ఆ క్రియ ఎలా చేయాలనే తెలియజేసేది ఈ శాస్త్రీయ విధానం. ఈ శాస్త్రీయ విధానాన్నే తంత్రము అంటారు. యంత్రాన్ని ఎలా పూజించాలో చెప్పేది తంత్రము.
ఋషులు యంత్ర మంత్రాలని గ్రహించి అనేక దేవతా శక్తుల్ని సిద్ధించుకున్నారు. తంత్రానికి నిష్ఠ, నియమము, ఏకాగ్రత, దీక్ష, మనోబలము, మనోనిర్మలము ఇత్యాది గుణాలన్నీ కూడాను ఉండాలి. సర్వతంత్ర స్వరూపిణి అయిన అమ్మవారు అన్ని తంత్రశాస్త్రాలకి కూడాను అధిదేవత. భక్తిపూర్వకంగా ఎవరైతే అమ్మవారిని ఆరాధిస్తారో వారికి మంత్రము, యంత్రము, తంత్రము కూడా అధీనమై సర్వం హస్తగతం అవుతుంది అని చెప్పేసి చెప్పబడుతుంది. సర్వతంత్ర రూప అంటే అర్థం ఏంటంటే అన్ని తంత్రాలు కూడాను తన రూపముగా అంటే శరీరముగా కలిగినది, సర్వతంత్రాల చేత నిరూపింపబడినది అని చెప్పేసి అర్థం. దేవతల స్తుతి కోసం, కోరికల సాధన కోసము ఈ తంత్రాలు చెప్పబడ్డాయి. ఇవన్నీ ఐహికానికి ఇహలోకంలో ఉండేటువంటి వాటి కోసం చెప్పబడినవి. ఈ తంత్రాల వల్ల లోకంలో మనకు కావలసినవి సాధించుకోవచ్చు. సౌందర్యలహరిలోని 30వ శ్లోకంలో ఇలా చెప్పారు శంకరాచార్యుల వారు. ఓ భగవతి, ఆ పరమేశ్వరుడు 64 రకాల తంత్రాలని ఉపదేశించాడు. అవి సకల ఫలప్రదాయకము, ఐహికదాయకము ఈ పండితులను కూడా భ్రమింపజేస్తున్నాయి. అందుచేత పరమశివుడు మళ్ళీ నీ నిర్బంధం మీద మోక్షప్రదమైనటువంటి శ్రీ విద్యా తంత్రాన్ని ఉపదేశించాడు. అంటే ఐహిక ఫల సాధన కోసం, అంటే ఇహలోకాల్లో ఫలాల్ని పొందడానికి 64 తంత్రాలు ఉంటే వీటిని మోక్షప్రదమైనటువంటిది శ్రీ విద్యాతంత్రము అని చెప్పేసి చెప్పబడుతుంది. తన్యతే విస్తారేతే జ్ఞానం ఇది తంత్ర అంటారు. అంటే జ్ఞానాన్ని విస్తరింపజేసే శాస్త్రాన్నే తంత్రము అంటారు. త్రాణం అంటే జాగరూకత, శక్తిని కలిగించేది తంత్రం. తంత్రాలు 3 రకాలు: శైవ తంత్రాలు, వైష్ణవ తంత్రాలు, శాక్తేయ తంత్రాలు. మళ్ళీ సాత్వికము, రాజసము, తామసము అని 3 రకాలు. ఈ విధంగా ఈ తంత్రాలని విభజించారు. సాత్వికులైన వాళ్ళు వైదిక దేవతల్ని, రాజసులు యక్షరాక్షసుల్ని, తామసులు భూత ప్రేత పిశాచాలని పూజిస్తుంటారు. మళ్ళీ సాత్వికుల గంధ్రాలని తంత్రాలు అంటారు, రాజసుల యొక్క గంధ్రాలని యామళాలు అంటారు, తామసుల యొక్క గంధాలని డామరాలు అంటారు. ఈ రకంగా ఇహపర సాధన కోసం తోడ్పడేటువంటి ఆ తంత్రాలన్నీ కూడా పరమేశ్వరి స్వరూపాలే. కాబట్టి అమ్మ సర్వతంత్ర రూప అని ఆ పరమేశ్వరి అమ్మవారు కీర్తింపబడుతోంది. ఆ తర్వాత నామం 207వ నామం మనోన్మణి. అమ్మ మనస్సుకి అచంచలమైనటువంటి స్థితిని ప్రసాదిస్తుంది. మనస్సు మామూలుగా చలించిపోతూ ఉంటుంది. మనకి అందరికీ తెలిసిన విషయమే అది. మనం ఎక్కడైనా ఒక చోట ఏదైనా ఒక చేస్తుంటే మనం అక్కడే ఉంటాం, కానీ మనస్సు మాత్రం అనేక చోట్ల అది సంచరించి వస్తూ ఉంటుంది. అనేక అవభావాల్ని అది పట్టుకుంటూ ఉంటుంది. మనస్సు పట్టుకున్నా కూడా పాదరసనలాగా జారిపోయి వేరే చోటుకి వెళ్ళిపోతూ ఉంటుంది. ఈ మనస్సుని అమ్మవారు ఆకర్షించి ఉన్మీలనం చేస్తుంది. అంటే ఉన్మని అంటే అటువంటి శక్తి చేయగలిగినటువంటి అటువంటి శక్తి ఉన్నటువంటి అమ్మవారు కాబట్టి అమ్మని ఉన్మని, అమ్మ మనోన్మని అయింది. అమ్మాయి అందమే సృష్టి అందు భాషిస్తూ ఉంటుంది. ఆమె అందం ఆనందాలన్నిటికీ మూలం. ఉన్మని స్థితిని ఏమంటారంటే పరిపూర్ణత్వం అంటారు. అమ్మ ఆరాధన దాన్ని తన్మయ స్థితి అని కూడా అంటారు. ఇది కలిగిస్తుంది అని చెప్పేసి చెప్పబడుతుంది. మన శరీరంలో భ్రూమధ్య నుంచి అంటే కనుబొమ్మల మధ్య నుంచి పైకి 8వ స్థానంగా ఉన్మనీ స్థానం ఉంటుంది అని చెప్తారు. ఆ పైన ఉన్నటువంటి స్థానాన్ని బ్రహ్మరంధ్రం అంటారు. ఈ ఉన్మనీ స్థానం అందే అనేక కారణాలకు కావాల్సినటువంటి కారణాలన్నీ ఉంటాయి. ఈ స్థితికి చెందిన వారు కారణ శరీరాన్ని కూడా వదిలిపెట్టి బ్రహ్మత్వాన్ని పొందుతూ ఉంటారు. ఈ స్థితిలో ఎవరికి వాళ్ళ యొక్క వ్యక్తిగతమైనటువంటి ఇది ఉండదు. వాళ్ళకి నేను అని చెప్పి తెలియదు. వాళ్ళకి కళ ఉండదు, కాలమే ఉండదు, దేవత ఉండడు,
ఆరాధ ఆరాధకుడు ఉండడు, కేవలం ఉండడం మాత్రమే ఉంటుంది. దీన్నే పరిపూర్ణత్వము అంటారు. మనస్సును కూడాను పని చేయకుండా ఉండేటువంటి స్థితి, దీనినే ఉన్మనస్థితి అంటారు. దాన్నే మనోన్మనీస్థాత్రం అంటారు, మనోన్మనీస్థానము అని చెప్పేసి అంటారని చెప్పాను. బిందువు పైభాగం ప్రకాశించేది తిన్నని రేఖయే సుమన అంటారు. ఆ తర్వాతది ఉన్మన అంటారు. అక్కడ మనస్సు పనిచేయదు. ఇది బ్రహ్మరంధ్రానికి కిందుగా ఉంటుంది. అనేక కారణాలకి కారణమైనటువంటి శక్తే ఉన్మని అని చెప్పబడింది. రుద్రాధ్యాయంలో కూడాను వామదేవాయ నమో, జ్యేష్ఠాయ నమ, శ్రేష్ఠాయ నమో, రుద్రాయ నమ, కాలాయ నమ, కల వికరణాయ నమో, బల వికరణాయ నమో, బలాయ నమో, బల ప్రమథనాయ నమ, సర్వభూత దమనాయ నమో, మనోన్మనాయ నమ అని మనోన్మనుడైనటువంటి మహాశివుని యొక్క రూపం చెప్పబడింది. యోగశాస్త్రంలో దీని గురించి చెప్తూ కనులు ఉన్మేష నిమిషములలో కూడి ఉండగా వాయువు రేచక పూరకములు లేక ఆగి ఉన్నప్పుడు మనస్సు సంకల్ప వికల్పరహితంగా ఉండేటువంటి స్థితినే ఉన్మన స్థితి అని చెప్పేసి చెబుతారు. కాబట్టి అమ్మవారిని పరమేశ్వరిని మనోన్మని అని పిలుస్తారు. ఆ తర్వాత నామం మహేశ్వరి. ఓంకారానికి గుణాలకి అతీతంగా ఉండేటువంటిది అమ్మ. జీవులన్నిటికీ ఈశ్వరత్వాన్ని ఒసగేది మహేశ్వరి. కాబట్టి అమ్మ మహేశ్వరి అని చెప్పేసి చెప్పబడుతుంది. ఈ తత్వం అనుగ్రహించే విషయాన్ని దాన్నే మహేశ్వర తత్వము అంటారు. వేదాంగాలకి ప్రతిపాదించబడినటువంటి ఓంకారం కూడా పరమైనది ఈ మహేశ్వర తత్వం. అనగా ఇది త్రిగుణాతీత తత్వము అంటారు. త్రిగుణాలు ఈ మహేశ్వరి తత్వం నుంచే వస్తాయి. ఓంకారము దాని యొక్క ప్రథమ రూపం. ఓంకారంలో ఉన్నటువంటి అకారం ఏదైతే ఉందో ఇది సత్వగుణము అంటారు. ఇది అక్షరాలలో మొట్టమొదటిది. అమ్మ అనేటువంటి నామం, అమ్మ అనేటువంటిది ఈ అకారం నుంచే పుట్టింది. ఈ అకారం నుంచే ఓంకారము, ఓంకారం నుంచి మహేశ్వర తత్వము, ఇవన్నీ మెట్లు అన్నమాట. మహేశ్వరి అనేటువంటి గుణాలకి అందినది. అంటే మహేశ్వరే యోగేశ్వరి, మహేశ్వరుడు యోగేశ్వరుడు కావున అమ్మ మహేశ్వరి అని చెప్పేసి చెప్పబడుతోంది. ఈ సృష్టికి ముందు ప్రపంచం అంతా, జగత్తంతా పరమేశ్వరులో లీనమైంది. ప్రళయం తర్వాత మళ్ళీ పరమేశ్వరు నుంచి బయటకు వస్తుంది. అదే ఓంకారం. ఆ ఓంకార స్వరూపమే మాండుక్యోపనిషత్తులో మొదటి మంత్రంలో ఓం ఇత్యదక్షరం ఇదగం సర్వం అని చరాచర జగత్ అంతా కూడాను ఈ ఓంకారంలోనే ఉంది అని చెప్పబడుతుంది. ఈ ఓంకారం అనేది సహస్రారంలో ఉంటుంది. దాని నుంచే భాష కలిగినటువంటి మిగిలిన అక్షరాలన్నీ వచ్చి అవి షట్చక్రాల్లోనూ చేరాయి. ఈ అక్షరాల యొక్క ప్రతిరూపమే ఓంకారము. అదే పరమేశ్వర స్వరూపము. నిరాకారుడు, నిర్గుణ స్వరూపుడు, పరబ్రహ్మ, అతని నామరూపాలే ఓంకారము అంటారు. ఈ ఓంకారం అన్నది అకార ఉకార మకారముల యొక్క సమిష్టి రూపము. అకారం ఏదైతే ఉందో అది సత్వగుణము, ఉకారము రజోగుణము, మకారము తమోగుణము. ఈ రకంగా పరమేశ్వరుడు త్రిగుణాత్మకుడు అని చెప్పబడతాడు. అలాగే త్రిగుణాతీతుడు అని కూడా చెప్పబడతాడు. కాబట్టి అమ్మవారు కూడాను త్రిగుణాత్మకి, త్రిగుణాతీత అని చెప్పేసి చెప్పబడుతుంది. కాబట్టి అమ్మవారు మహేశ్వరి. జగత్తులో ఉన్నటువంటి జీవరాశి అన్నిటికీ కూడాను వాటి కర్మానుసారము ఉత్తర జన్మల్ని ఇచ్చేటువంటిది ఈ మహేశ్వరి. ఆ తర్వాతి నామం 209వ నామం మహాదేవి. మహాదేవి అంటే మహా అంటే చాలా గొప్పది, అనంతమైనటువంటిది అని అర్థం. మహాదేవి అంటే అనంతమైనటువంటి వెలుగుతో కూడినటువంటి శరీరాన్ని ధరించినది, అనంతంగా పూజింపబడినటువంటి ఆ వెలుగు శరీరమే అమ్మవారిది. అందుకే అమ్మవారిని మహాదేవి అంటారు.
త్రిమూర్తులు కూడా ఆమె యొక్క మొత్తం వెలుగుని, ఆమె యొక్క ప్రకాశాన్ని పూర్తిగా ఎవరు చూడలేరు. సర్వదేవతలకి ఆవిడే దేవి కాబట్టి, ఈ జగత్తంతకి ఆవిడే దేవి కాబట్టి ఆమెని మహాదేవి అని అంటారు. అలాగే మహాదేవి అంటే కూడాను ఆరాధన అనే అర్థంలో తీసుకుంటే అనంతముగా పూజింపదగిన దేవి అని చెప్పేసి ఇంకొక అర్థం కూడా చెప్పుకోవచ్చు. మహతి అంటే గొప్పదైన అని అర్థము, మహతత్వము అంటే గొప్పతనము అని చెప్పి అర్థం. మహా అనే విశేషణం గొప్పదనాన్ని సూచిస్తుంది. మహాదేవి అంటే ప్రమాణానికి, కొలతలకి అందని శరీరం కలిగినటువంటిది అని చెప్పేసి అర్థం. దేవీ పురాణంలో బృహదస్య శరీరం యదపమేయం ప్రమాణతః ధాతుర్మహేతి పూజాయాం మహాదేవి తతస్మృత అన్నారు. ఆమె యొక్క శరీరము అపారము, ఎట్టి ప్రమాణం చేత కూడాను కొలవబడినది, అలాగా పూజింపదగినది అని చెప్పేసి చెప్పబడింది. లింగ పురాణంలో సకల సామ్య వస్తువులకి ప్రకృతిగా ప్రసిద్ధుడైన సోమాత్మకుడైనటువంటి దేవుడే మహాదేవుడు అని చెప్పబడింది. ఆ మహాదేవుని భార్య కాబట్టి ఆమె మహాదేవి అయింది. దేవీ భాగవతంలో దేవతలంతా తారకాసుర సంహారం కోసం ఆ పరమేశ్వరుని ప్రార్థించగా చైత్ర శుద్ధ నవమి శుక్రవారం నాడు ఆమె వారికి సాక్షాత్కరించింది. కాబట్టి ఆమె యొక్క దేవతలందరి యొక్క సమిష్ట రూపమే మహాదేవి కాబట్టి ఈమెని మహాదేవి, అమ్మవారిని మహాదేవి అని చెప్పేసి చెప్తారు. ఆ తర్వాత నామం 210వ నామం మహాలక్ష్మి. అమ్మ వైభవ రూపిణిగా ఉన్నప్పుడు లక్ష్మీదేవిగాను, శక్తి రూపిగా ఉన్నప్పుడు పార్వతిగాను, విద్యారూపిణిగా ఉన్నప్పుడు సరస్వతీదేవిగాను ఆరాధించబడుతుంది. సృష్టి యొక్క వైభవం అదే శ్రీ మహాలక్ష్మి. మహాబలుడు అనేటువంటి రాక్షసుని సంహరించినందువలన అమ్మవారికి మహాలస, మహాలక్ష్మి అని పేరు వచ్చింది. ఆమె అత్యంత సౌందర్యవతి, సర్వమనోహరి అని చెప్పేసి చెప్పబడుతుంది. ఎప్పుడూ కూడాను 13 సంవత్సరాల వయస్సు గల కన్యలాగా ఉంటుంది అని చెప్పేసి చెప్తారు. ఆమె పడమటి సముద్ర తీరంలో ఉన్నటువంటి, అంటే అరేబియా సముద్ర తీరంలో ఉన్నటువంటి సహ్యాద్రి కొండల్లో ఉంటుందని చెప్పేసి, కొల్హాపూర్లో నివసిస్తుంది. కరవీరపురము అంటారు దాన్ని. కొల్హాపూర్ అన్నది ఇప్పుడు మనం వింటున్న నామం. అక్కడ ఉంటుంది అని చెప్పేసి చెప్పబడుతుంది. లక్ష్మి అనే పదానికి సంకేతం అనే అర్థం. అంటే ఏంటన్నమాట గుర్తు అని చెప్పేసి, రూపాన్ని బట్టి ఇది ఉప్పు అని, ఇతడు ఇంద్రుడని, ఇతడు విష్ణువుడని ఇతడు గుర్తిస్తున్నాం. అలాగే రూపాన్ని బట్టి గుణం తెలుస్తుంది. ఈ లక్ష్మీపద రూపాలన్నిటికీ సత్వగుణం ఉంటుంది అని చెప్పేసి చెప్పబడుతుంది. మహాలసుడు అనేటువంటి రాక్షసుని సంహరించింది కాబట్టి ఈమెని మహాలక్ష్మి, మహాలస అంటారు అని చెప్పి తెలుసుకున్నాం కదా. ఆవిడ సహ్యాద్రి చర్యల్లో ఉంటుంది అని చెప్పి కూడా మనం తెలుసుకున్నాం. శివపురాణంలో శివుని అంకబాధమందు ఉన్నటువంటి మహేశ్వరి శక్తే మహాలక్ష్మి అని చెప్పి చెప్పబడుతుంది. ఆమె శ్యామల, సర్వమనోహరి అని చెప్పబడుతుంది. మార్కండేయ పురాణంలో అన్నింటికీ ఆది మహాలక్ష్మి అని చెప్పబడుతుంది. ఆమె త్రిగుణాత్మిక. దుర్గా సప్తశతిలో మహిషాసురుని సంహరించినటువంటి అమ్మవారు మహాలక్ష్మి అని చెప్పేసి చెప్పబడుతుంది. ఈ అమ్మవారిని 8 లక్ష్ములుగా కొలుస్తుంటారు. వీరే అష్టలక్ష్ములు అని కూడా చెప్పబడుతూ ఉంటారు. జీవులకు వారి వారి కర్మానుసారం సిరి సంపదల్ని అందజేస్తుంది కాబట్టి అమ్మవారిని మహాలక్ష్మి అని చెప్పేసి అంటారు. 211వ నామం మురుడప్రియ. మురుడు అంటే పరమేశ్వరుడు, ఆయన ప్రియురాలు కాబట్టి అమ్మ మురుడప్రియ అయింది. మృడుని ప్రేమించేది, మృడికి ఇష్టమైనది, మృడునికి ఇష్టమైనది అని చెప్పేసి. మట్టి యందు కూడా ఉండేవాడు కాబట్టి శివుడిని మృడు అన్నారు. శివుడికి అంటే ఏంటన్నమాట, మట్టికి బంగారానికి తేడా లేదు,
మట్టి బంగారం ఒకటే అని చెప్పేసి చెప్పేటువంటి శివరూపమే మృడ రూపము అంటారు. శివతత్వం ఎరిగిన వాళ్ళకి కూడా అంతే. శివుడు మట్టి యందు ఉంటే అమ్మవారు మట్టి రూపాన్ని దాల్చింది. అందుకే అమ్మ మృడప్రియ. దేవతా విగ్రహాలని మనం చూస్తూ ఉంటాము. వినాయక చవితి ప్రతిష్ఠించేటువంటి వినాయకుని విగ్రహం కానీ, గణేషుని విగ్రహం కానీ, లేకపోతే దేవీ నవరాత్రుల్లో అమ్మవారి విగ్రహాన్ని కూడాను మట్టితోటే తయారు చేస్తూ ఉంటారు. అలాగే ఈ మన దేహాలన్నీ కూడాను మట్టితోటే చేయబడ్డాయి అని చెప్పి నమ్ముతున్నాం. అలాగే దివ్య లోకవాసులు కూడాను, అంటే వేరే లోకాల్లో ఉండేవాళ్ళు కూడాను పరిపూర్ణ సుఖానుభూతి పొందాలి అనుకుంటే కనుక అప్పుడప్పుడు ఈ మనుష్యలోకంలో రూపాలు ధరిస్తూ ఉంటారు అని చెప్పేసి చెప్పబడుతుంది. మృడ అంటే సుఖము, ఆనందము అనే అర్థం కూడా ఉంది. ఆనందాన్ని ప్రియంగా కలిగినటువంటిది, సుఖాన్ని ప్రియంగా కలిగినటువంటిది అని చెప్పేసి ఇంకొక అర్థం. ఆనందం అనేది అనేక రకాలుగా ఉంటుంది. ఒక రూపం కళ్ళతో చూస్తే కలిగే ఆనందం రూపానందం, అలాగే రుచి చూస్తే కలిగే ఆనందం రసానందం, చెవులతో వింటే కలిగేటువంటి ఆనందం శ్రవణానందం, ముట్టుకుని చూస్తే కలిగేటువంటి ఆనందం స్పర్శానందం. ఇది కూడా మళ్ళీ 3 రకాలుగా ఉంటుంది. మూడు గుణాలతోటి ఈ కలిసి ఉంటుంది ఈ యొక్క ఆనందం అనేది. శరీరంలో పంచకోశాలు ఉంటాయి అంటారు. ఆ పంచకోశాల్లో ఆఖరిది అయినటువంటిది దాన్ని ఆనందమయ కోశము అంటారు. ఈ ఆనందం 2 రకాలు, శాశ్వతమైనది, అశాశ్వతమైనది అని చెప్పేసి. ఐహిక కర్మల వల్ల కలిగేటువంటి ఫలితాల వల్ల వచ్చేటువంటిది అశాశ్వతమైన ఆనందం. అంటే ఈ లోకంలో మనం చేసేటువంటి పూజలు, జపాలు, తపాల వల్ల మనకి కలిగేటువంటి ఫలితం ఏదైతే ఉంటుందో ఆనందం, అది అశాశ్వతం. అలా కాకుండా పరలోక ఆనందం అని చెప్పి వేరే ఉంటుంది, అది శాశ్వతమైనటువంటిది. ఈ పరమేశ్వరి ఆనందమే ప్రియంగా ఉంది కాబట్టి ఆమెని మృడప్రియ అంటారు అని చెప్పేసి తెలుసుకుందాం. ఆ తర్వాత 54వ శ్లోకం. మహారూప మహాపూజ్య మహాపాతకనాశిని మహామాయా మహాసత్వ మహాశక్తిర్మహారతి. ఇది శ్లోకం మళ్ళీ ఇంకొకసారి. మహారూప మహాపూజ్య మహాపాతకనాశిని మహామాయా మహాసత్వ మహాశక్తిర్మహారతి. ఈ శ్లోకంలో మొదటి పాదంలో మహారూప, మహాపూజ్య, మహాపాతకనాశిని అనేటువంటి 3 నామాలు, రెండవ పాదంలో మహామాయ, మహాసత్వ, మహాశక్తి, మహారతి అని 4 నామాలు, మొత్తం 7 నామాలు ఉన్నాయి. ఈ 7 నామాల తాలూకు వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. 212వ నామం మహారూప. మహా అంటే గొప్ప అని తెలుసుకున్నాం కదా, శ్రేష్టమైన గొప్ప అయినటువంటి అటువంటి గొప్ప రూపాన్ని కలిగి ఉన్నటువంటిది అమ్మవారు. పరతత్వానికి ప్రథమ రూపమైనటువంటిది. అవ్యక్తమైనటువంటి పరతత్వం మూల ప్రకృతి ద్వారా రూపాన్ని పొందుతుంది. ఆ రూపము కాబట్టి అదే మొట్టమొదటి రూపము, అదే మహారూపము. లోకములందరి రూపాలన్నీ కూడాను, లోకాల్లో ఉన్నటువంటి మిగిలిన రూపాలన్నీ కూడాను ఆమె రూపించే వస్తాయి. కాబట్టి ఆమెని విశ్వరూప అని కూడా అంటారు. విష్ణు పురాణంలో ఇలా చెప్పబడింది. పరబ్రహ్మ యొక్క ప్రథమ రూపం పురుషుడు, ఆ వ్యక్తావ్యక్త రూపం రెండవది, కాలము మూడవది. ఈ 3 రూపాలే సృష్టి స్థితి లయలకు కారణాలు అని చెప్పి చెప్పబడతారు. ఈ పరమేశ్వరి విరాట్ స్వరూపిణి, అదే పరబ్రహ్మ స్వరూపం. ఈ జగత్తంతా కూడాను నామము రూపంతోటి ఉండేటువంటి రూపం అంటూ ఉంటేనే ఒక నామం ఖచ్చితంగా ఉండి తీరుతుంది. అంతేగాని నామం లేకుండా రూపం ఉండదు. ఈ సృష్టి అసలు ఎలా జరిగింది? ముందుగా అవ్యక్తం, ఆ అవ్యక్తం నుంచి వ్యక్తం అంటే మహత్తత్వం వచ్చింది. దాని నుంచి అహంకారం, అక్కడ నుంచి ఈ నామ రూపాత్మకమైనటువంటి ఈ జగత్తంతా ఏర్పడింది. ఇదే మహద్రూపం అంటారు. ఆ పరమేశ్వరి నుంచి ఇదంతా వచ్చింది కాబట్టి ఈ విశాలమైన జగత్తంతా కూడా అక్కడి నుంచే వచ్చింది కాబట్టి ఆమెని మహారూప అంటారు. ఆ తర్వాత నామం 213వ నామం మహాపూజ్య.
మహాపూజ్య అంటే అమ్మ విస్తారంగా పూజింపబడేది కాబట్టి మహాపూజ్య అంటారు. త్రిమూర్తులు, అష్టదిక్పాలకులు, నవగ్రహాలు, మానవులు, రాక్షసులు, అసలు వీరు వారు అని లేదు, జీవులన్నీ కూడాను అమ్మని నిత్యము పూజిస్తూ ఉంటారు. అమ్మని యంత్ర రూపంలో కానీ, శిలారూపంలో కానీ, లోహాల రూపంలో కానీ, రత్నాల రూపంలో కానీ, స్ఫటిక రూపంలో కానీ ఆ రూపాన్ని ఏర్పరచుకొని పూజించవచ్చు అని చెప్పేసి దేవి భాగవతం చెప్తోంది. ఏ పదార్థంతో తయారు చేశారన్నది కాదు, ఆ రూపము భక్తికే ఆమె ప్రధానంగా వశమవుతుంది అని చెప్పేసి చెప్పబడుతుంది. మహతీచసా పూజ్య, మహాపూజ్య అంటే గొప్ప పూజింపదగినది, బ్రహ్మేంద్ర మహేంద్రాదుల చేత పూజింపబడేది అని చెప్పేసి అర్థం. పూజలు అనేక రకాలుగా ఉంటాయి. పంచాపచార పూజలు అంటారు, లమిత్యాది పంచాపచార పూజలు, షోడశాపచార పూజలు అంటారు, చతుష్షష్ఠోపచార పూజలు అంటారు. అంటే 64 షోడశాపచార పూజల్లో 16 ఉపచారాలతోటి పూజలు చేస్తారు. చతుష్షష్ఠోపచార పూజలో అమ్మవారిని 64 ఉపచారాలతోటి పూజిస్తారు. ఆ తర్వాత ఆవరణ పూజ అంటారు. యంత్రాలని పూజించేటప్పుడు వాటిల్లో ఉన్నటువంటి వివిధ ఆవరణల్లో ఉన్న దేవతలందరినీ పూజ చేస్తుంటారు. శ్రీచక్రానికి జరిపేటువంటి నవావరణ పూజ ఏదైతే ఉందో అది అలాంటిదే. ఇంకా వైదిక పూజ, వేదంలో చెప్పిన మంత్రాలతో చేసే పూజ. ఇది వేదం చదవడానికి ఎవరికైతే అర్హత ఉందో వాళ్ళు మాత్రమే ఈ పూజ చేస్తారు. ఇక పౌరాణిక పూజ అంటే దీంట్లో మంత్రభాగాలు ఉండవు, శ్లోక భాగాలు మాత్రమే ఉంటాయి. ఆ శ్లోకాలతోటి పూజ చేయడం. తర్వాత తాంత్రిక పూజ అనేది ఇంకోటి ఉంది. ఇది ఐహిక వాంఛలతో అంటే కోరికలతో చేసే పూజని ఈ పూజ. దీంట్లో మంత్రంతో పాటు క్రియ కూడా ఉంటుంది. తర్వాత అంతఃపూజ అని చెప్పేసి ఇదొకటి. దీనిలో శరీరంలో ఉన్నటువంటి షట్చక్రాల్లోనూ పరమేశ్వరుని ఆరాధిస్తారు. ఇది మోక్షాన్ని కోరుకునే వాళ్ళు మాత్రమే ఈ పూజని చేయగలుగుతారు. ఆ పరమేశ్వరి సర్వదేవతా స్వరూపిణి కాబట్టి అన్ని రకాలుగానూ ఆమెను పూజించవచ్చు అని చెప్పి కాబట్టి ఆమె మహాపూజ్య అయింది. ఆ తర్వాత నామం మహాపాతకనాశిని. మహా అంటే గొప్ప అని తెలుసుకున్నాం కదా. అమ్మ ఎటువంటి పాపాలైనా గొప్ప గొప్ప పాపాలను కూడాను నాశనం చేయగలదు. పాపాలని తెలిసి చేస్తుంటాం, తెలియక చేస్తుంటాం. అజ్ఞానం వల్ల తెలియక చేయడం, బలహీనత వల్ల తెలిసి చేస్తుంటారు భక్తులు. అలాంటి వాళ్ళని అమ్మవారు వాళ్ళ యొక్క పాపాలకి ప్రాయశ్చిత్తం చేయించి ఆమె వాళ్ళని రక్షిస్తూ ఉంటుంది. అలాగే ఆ పరాశక్తి పాదధ్యానమే ప్రాయశ్చిత్తం అని చెప్పేసి బ్రహ్మాండ పురాణం బోధిస్తోంది. అలాగే భక్తితో ఆరాధించేటువంటి బలహీనులని అజ్ఞానులని కూడాను అమ్మవారు ఉద్ధరిస్తూ ఉంటుంది. సామదాన భేద దండోపాయాలతోటి రాక్షసులను సైతం అమ్మవారు ఉద్ధరిస్తూ ఉంటుంది. అమ్మ యొక్క నామస్మరణమే సర్వపాపహరణము అని చెప్పేసి చెప్తారు. ఈ మహాపాతకాలు అంటే ఇవి చాలా ఘోరమైన తప్పిదాలు అని చెప్తారు. వీటినే పంచమహాపాతకాలు అని కూడా అంటారు. అవి ఏమిటంటే స్వర్ణస్థేయము అంటే బంగారం దొంగిలించడం, రెండవది సురాపానం మద్యం తాగడం, 3 బ్రహ్మహత్య సద్బ్రాహ్మణుని చంపడం, గురుపత్ని సంగమం అంటే గురువుగారి భార్యతో కలియడం, 5వది మహాపాతక సహవాసం ఈ పైన చెప్పిన పాపాలతోటి చేసిన వాళ్ళతోటి స్నేహం చేయడం. బ్రహ్మాండ పురాణంలో తెలిసి కానీ తెలియక కానీ చేసిన పాపాలన్నీ పరాశక్తి యొక్క పాదధ్యానం వల్ల పటాపంచలైపోతాయి అని చెప్పబడింది అని చెప్పి తెలుసుకున్నాం కదా. అలాగే బ్రహ్మోత్త పురాణంలో 100 బ్రహ్మహత్యలు చేసినప్పటికీ ఒక శివపూజతో ఆ పాపమంతా పోతుంది అని చెప్పేసి చెప్పబడతారు. పాపాలు అనేక రకాలు, మహాపాపాలు, ఉపపాపాలు, సంకలీకరణాలు, అపాత్రీకరణాలు అని చెప్పేసి చెప్తారు. వీటన్నిటినీ పోగొట్టుకోవడానికి ప్రాయశ్చిత్తాలు చెప్పబడ్డాయి. వీటినే ప్రాయశ్చిత్త కర్మలు లేక శాంతి కర్మలు అంటారు. అమ్మవారు సర్వదేవతా స్వరూపం కాబట్టి ఆ పూజలన్నీ అమ్మవారికే కాబట్టి ఆ పాపాలన్నీ పోగొట్టేది కూడా ఆ పరమేశ్వరే. ఆ తర్వాత నామం మహామాయ, 215వ నామం మహామాయ.
మహామాయ అంటే గొప్ప మాయా స్వరూపం. ఆ మాయని మనం దాటలేము. త్రిమూర్తులు సైతం అమ్మవారి మాయ వల్ల మోహం చెందుతూ ఉంటారు. ఆ మాయ ఎంతటి గొప్ప జ్ఞానులైనా సరే వాళ్ళని బలాత్కరించి, ఆకర్షించి, మోహంలో ముంచి కలతపెడుతుంటుంది. మాయను దాటే ప్రయత్నాన్ని వదిలిపెట్టేసి అమ్మవారిని ఆశ్రయించడమే శ్రేయస్కరం. ఈ మాయనే లీల అని కూడా అంటారు. సమస్తాన్ని దేవలీలగా ఎవరైతే గుర్తించగలరో వాళ్ళకి పరాభవం కానీ, అవమానం కానీ అనేటువంటి భావనలు ఉండవు. ఏది జరిగినా అది ఆ దైవలీల అనుకుని జీవిస్తూ ఉంటారు. మార్కండేయ పురాణంలో జ్ఞానినామపి చేతాంసి దేవి భగవతి హిసా బలాద్యాకృష్య మోహాయ మహామాయ ప్రయచ్చతి. దేవి మహామాయ జ్ఞానుల యొక్క మనసులను కూడా ఆకర్షించి మోహంలో పడేస్తుంది అని చెప్పేసి చెప్పబడింది. అలాగే కాళికా పురాణంలో జ్ఞానిని కూడా గర్భంలో జన్మింపజేసి అతడికి జ్ఞానం లేకుండా చేస్తుంది అని చెప్పేసి చెప్పబడింది. పూర్వజన్మ కర్మల ప్రకారము జీవుని పుట్టించి అతనికి తిండి, బట్ట మొదలైనవన్నీ కల్పించి నేను నాది అనే అహంకారాలను ఇచ్చి లోభంలోకి త్రోసేసి చివరికి కోరికల్లో ముంచేసి రేయింబవళ్ళు చింతలు కలిగించి సుఖదుఖాల్లో ముంచి తేల్చేదే మహామాయ. ఇది అమ్మవారు. ఈ చరాచర జగత్తంతా కూడాను ఈ మాయా శక్తితోటే సృష్టించబడుతోంది. ఆ మాయకి పరమేశ్వరికి తేడా లేదు. ఈ మాయ అనేది నీటి గుంటలో ఉండేటువంటి తేలుతూ ఉండేటువంటి నాచులాగా ఉంటుంది. నాచును దూరంగా తోసేస్తే వెళ్ళిపోతుంది, కానీ మళ్ళీ వచ్చి చేరుతుంటుంది. అలాగే సజ్జన సాంగత్యం చేసినంతకాలం మనలో మాయ లేదు అని మనకు అనిపిస్తూ ఉంటుంది, కానీ వెంటనే మళ్ళీ వచ్చి విషయవాంఛల్లో మనని లగ్నం చేస్తూ ఉంటుంది. ఇదే మహామాయ. కాబట్టి అమ్మవారిని మహామాయ అని చెప్పేసి చెప్తారు. ఆ తర్వాత 216వ నామం మహాసత్వ. సత్వము అంటే ఉనికి, మహత్తరమైనటువంటి ఉనికి కలిగినటువంటిది. సృష్టి స్థితి తీసుకొని ఉండడానికి మూల కారణమే అమ్మ. ఆమె తెలుసుకుంటే మొత్తం సృష్టి తిరోధానము, పురోగమనము చెందగలదు. లయం చేసుకుని తనే కేవలంగా ఉండగలదు. అట్టి ఉనికినే మహాసత్వము అంటారు. ఆమె లేనటువంటి జగం లేదు. జగాలు లేకుండా అమ్మవారు ఉండొచ్చు, కానీ అమ్మవారు లేకుండా ఏ జగాలు, అమ్మవారి యొక్క సంకల్పం లేకుండా ఏ జగాలు, ఏ ప్రాణి ఉత్పత్తి కాదు. త్రిగుణాలలో ప్రధానమైనటువంటి సత్వగుణంతో మాత్రమే అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది. అమ్మ ఆ సత్వగుణానికి కూడా అతీతమైనప్పటికీ కూడాను ఆమెను చేరుకునేటువంటి మార్గం ఏదైతే ఉందో దాన్ని సత్వగుణం అనే చెప్పాలి. సత్వము అంటే ఉనికి, బలము, గుణము, స్థితి అనేటువంటి అర్థాలు ఉన్నాయి. ఆ పరమేశ్వరి గొప్ప బలము, గొప్ప గుణము కలిగినటువంటిది. సత్వము ఉనికి. పరమేశ్వరి చరాచర జగత్తులోని అన్ని వస్తువుల్లోనూ అంతర్లీనంగా ఉంటుంది. అంచేత ఆమె మహాసత్వ అని చెప్పబడుతుంది. సత్వము అంటే బలము, శక్తి అని అర్థం తీసుకున్నట్లయితే ఈ చరాచర జగత్తుని పరిపాలించడానికి కావలసినటువంటి శక్తి అంతా ఆమె వద్ద ఉన్నది. కాబట్టి ఆమె మహాసత్వ అని చెప్పబడుతుంది. సత్వము అంటే గుణం. దేవి త్రిగుణాత్మిక, అంటే 3 గుణాలు ఆమె నుంచే వచ్చాయి. అలా అని చెప్పి ఆ గుణాల్లో ఆవిడ ఉండదు. గుణాతీత, ఆ గుణాలకు అతీతంగా ఉంటుంది. కాబట్టి ఆవిడ మహాసత్వ. జీవులకి వారి వారి కర్మఫలానుసారము ఉత్తర జన్మల్ని ఇస్తూ ఉంటుంది. కాబట్టి పరమేశ్వరుని మహాసత్వ అని చెప్పేసి చెప్తారు. ఆ తర్వాత నామం మహాశక్తి. 217వ నామం మహాశక్తి. మహా అంటే గొప్పదైన అని చెప్పి తెలుసుకున్నాం కదా. గొప్పదైనటువంటి శక్తి కలిగినటువంటిది అమ్మవారు. అంటే అమితమైనటువంటి శక్తి. అంటే ఎవరికి ఇంకా అంతగానో గొప్ప శక్తి అంటూ ఇంకేది ఉండదన్నమాట. సృష్టిలో ఉన్నటువంటి శక్తులన్నీ కూడాను అమ్మ శక్తులే. త్రిమూర్తులకి కూడా చేతగాని విషయాల్ని వాళ్ళ చేత అవనేటువంటి విషయాల్ని అమ్మవారు దుర్గగా అవతరించి చేస్తూ ఉంటుంది. రాక్షసులని అందరినో
ఆమెనే ఈ త్రిమూర్తులు నిర్జించలేనటువంటి రాక్షసుల్ని అందరినో ఆవిడ సంహరించింది. శక్తి స్వరూపిణిగా అమ్మవారిని ఆరాధించినట్టయితే కనుక వాళ్ళకు కావలసినటువంటి శక్తి లభిస్తూ ఉంటుంది. ఈ జగత్తుని పరిపాలించడానికి కావాల్సినటువంటి సామర్థ్యాలు, శక్తి సామర్థ్యం అనేటువంటి రెండును. శక్తి అంటే బలం, సామర్థ్యం అంటే ఆయుధాలు ప్రయోగించేటువంటి శక్తి. విష్ణు పురాణంలో అగ్ని ఒక ప్రదేశంలో ఉన్నప్పటికీ కూడా దాని వెలుగు ఏ రకంగా విస్తరిస్తూ ఉంటుందో అలాగే పరబ్రహ్మ యొక్క శక్తి విశ్వమంతటా వ్యాపిస్తుంది అని చెప్పేసి చెప్పబడింది. ఆ పరమేశ్వరుడు మహాశక్తిమంతుడు. అతనికన్నా శక్తిమంతులు కానీ అధికులు కానీ వేరెవరూ లేరు. అనంతమైన శక్తి కలిగిన మహాతీ శక్తి సామర్థ్యమస్యేతి మహాశక్తి. అనంతమైన శక్తి కలది, ఎక్కువైన సామర్థ్యం కలిగింది. ఈ శక్తి అనేక రకాలు. సృష్టి శక్తి, స్థితిశక్తి, లయశక్తి, సమిష్టి శక్తి, ఆవరణ శక్తులు, పరివార శక్తులు, నిత్యాశక్తులు అన్నింటి యొక్క ఈ సమిష్టి రూపమే అమ్మవారు పరమేశ్వరి. అందుకే ఆమెని మహాశక్తి అని చెప్పేసి పిలుస్తున్నారు. ఇంద్రియాలలో చలనశక్తిని ప్రసాదించేది ఆ పరమేశ్వరే. అలాగే సూర్యునిలో ఉన్నటువంటి వేడిని కానీ, చంద్రుడిలో ఉన్న చలదనాన్ని కానీ, అగ్నిలో ఉన్న దహన శక్తిని కానీ, అలాగే కాకుండా కాలకోటం, అమృతం వీటన్నిటికీ ఉన్న శక్తులన్నీ కూడాను ఆ పరమేశ్వరి ప్రసాదించినవే. ఆ శక్తులన్నిటికీ అధిదేవత పరమేశ్వరి కాబట్టి ఆమెని మహాశక్తి అని చెప్పేసి చెప్తున్నారు. ఆ తర్వాత నామం 218వ నామం మహారతి. రతి అంటే అనన్యమైనటువంటి ఆసక్తి, అంటే అమితమైనటువంటి ఆసక్తి. అటువంటి ఆసక్తి కలిగినటువంటిది అమ్మవారు. మహేశ్వరుడు మహాయోగి, మహాతపస్వి. యోగిలకు తపస్వినులకు కూడా ఆయన గురువు. అటువంటి మహాదేవుని యొక్క చేతన ఏదైతే ఉంటుందో అది ఊర్ధ్వముఖంగా ఉంటుంది. అది సృష్టిలో ప్రసరింపజేయాలంటే, ఇతర దిక్కులకి ఆ చేతనాన్ని తీసుకురావాలంటే అమ్మ కూడా తపస్వినిలాగా దీర్ఘకాలం తపస్సు చేసి దీర్ఘకాలం తపస్సు ద్వారా ఆ మహాదేవుని మెప్పించి ఆ మహాదేవుని మహాకామునిగా, సృష్టికామునిగా మార్చింది. కామేశ్వరి అయి ఆ మహాదేవునితో కూడి ఈ సర్వలోకాల్ని సృష్టించింది. ఎచ్చడైనా కూడా వాళ్ళిద్దరూ కలిసే ఉంటారు. కాబట్టి దీన్నే రతి అంటారు, ఆసక్తి అంటారు. అందులోకి అమ్మ మహారతి అని చెప్పేసి చెప్పబడుతోంది. మహారతి విశేషమైనటువంటి అనురాగం కలిగినది అని చెప్పేసి చెప్పబడుతుంది. ఈ జగత్తులో తల్లిదండ్రుల యందు, తల్లిపుత్రుల యందు, సోదరుల యందు, స్నేహితుల యందు, భార్యాభర్తల యందు ఈ రకంగా ఒకరి మధ్య వీళ్ళందరి మధ్య ఉండేటువంటి అనురాగాన్ని రతి అంటారు. ఈ ఇష్టమైనటువంటి ఈ రకమైనటువంటి రతికి సమిష్టి రూపమే ఆ పరమేశ్వరి. అందుకే ఆమె మహారతి అని పిలువబడుతుంది. ఈ లోకంలో ఉన్నటువంటి 84 లక్షల జీవరాశులందు కూడాను ఆ దేవికలుగా అయినటువంటి అనురాగమే మహారతి. అందుకే ఆమె పరమేశ్వరి మహారతి అని పిలువబడుతుంది. ఈ భాగంలో ఇంతవరకు తెలుసుకున్నాం. వచ్చే భాగంలో మరికొన్ని నామాలకి, మరికొన్ని శ్లోకాల్లో ఉన్నటువంటి మరికొన్ని నామాలకి అర్థ వివరాలను తెలుసుకుందాం. హరి ఓం తత్సత్. ఏతత్సర్వం శ్రీ లలితా పరమేశ్వరీ చరణారవిందార్పణమస్తు. ఓం యదక్షరపథభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవి నారాయణే నమోస్తుతే. విసర్గబిందుమాత్రాణి పదపాదాక్షరాణి చ న్యూనాని చ అతిరిక్తాని క్షమస్వ పరమేశ్వరి. కాయేన వాచ మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యజ్జత్ సకలం పరస్మై నారాయణాయ ఇతి సమర్పయామి. శ్రీమన్నారాయణాయ సమర్పయామి. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. శ్రియః కాంతాయ కళ్యాణనిధయే నిధయేర్ధినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.
మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనుజాయ సార్వభౌమాయ మంగళం ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మల్లినాథాయ మంగళం. ఓం ఏతత్సర్వం శ్రీ ఉమామహేశ్వర శ్రీ లలిత పరమేశ్వరి చరణారవిందార్పణమస్తు.